సినిమా ఎలా ఉన్నా ఇందాక బాబీ చెప్పినట్టు సినిమా 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 నేను ఇంతేలో ఆయన క్యారెక్టరే సినిమా క్యారెక్టర్లో పెట్టారు జగన్ గారు. సినిమా ఎలా ఉన్నా సరే ఆడిందా ఊడిందా ఏం పట్టించుకోవడం, నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళిపోవడం. ఇది దీన్ని దీన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పాడు. అంటే మీకు అర్థమయ్యే భాషలో నేను ట్రాన్స్లేట్ చేస్తా. బ్లాక్ బాస్టర్లు వచ్చినప్పుడు పొంగిపోకరా, ఫ్లాపులు వచ్చినప్పుడు కుంగిపోకరా అని చెప్పాడు. మరి ఆయన భగవద్గీత చదువుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ దీన్ని స్థితప్రజ్ఞత అంటారు అనేది దీన్ని తెలుగులో. ఆ స్థితప్రజ్ఞుడు ఈ క్వాలిటీ నేను ఇద్దరిలో చూసా. ఒకటి పవన్ కళ్యాణ్ గారిలో, మళ్ళీ సేమ్ క్వాలిటీ రవితేజ గారిలో చూసా. అది ఏ ముహూర్తాన ఈ క్వాలిటీ మీరు అలవర్చుకున్నారో నాకు తెలియదు, కానీ మీరు అలవాటు చేసుకోవడం కాకుండా మాలాంటి వాళ్ళందరికీ నేర్పించారు. అందుకే వాళ్ళ ధైర్యంగా మేము ముందు నేను మాట్లాడగలుగుతున్నాను. ఈ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అనేది దీనికోసం ఎక్కడెక్కడికో హిమాలయాలకు వెళ్తుంటారు ఋషులు. వాళ్ళందరూ ఫిలిం నగర్లో ఒకసారి అన్ని ఆఫీస్కి వస్తే సరిపోతుందని తెలియదు పాపం. ఈ క్వాలిటీ అందరూ నేర్చుకోవాల్సిన విషయం ఇది. అండ్ చాలామంది డైరెక్టర్లు ఇందాక బాబీ చెప్పినట్టు బోయపాటి సీన్ గారి దగ్గర నుంచి, వైట్ల సీన్ గారి దగ్గర నుంచి, నేను, గోపి, బాబీ, ఇలాగా ఎంతోమంది డైరెక్టర్లని పరిచయం చేసిన వాళ్ళందరూ ఇవాళ ఒక స్టార్ డైరెక్టర్స్ పొజిషన్లో ఉన్నారు. అన్నయ్య అంటే నేను చాలాసార్లు చెప్పాను, బట్ రోజు పిలుస్తున్నాం కదా అని చెప్పి అమ్మని పిలవకుండా ఉండలేం కదా. నాకు డైరెక్టర్గా జన్మ పునర్జన్మ రెండే ఇచ్చింది మాస్ మహారాజ్. థ్యాంక్ యూ అన్నయ్య. ఆ సినిమా లాస్ట్ సినిమా మాది సరిగ్గా ఎంటర్టైన్ చేయలేకపోయాం, కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. బట్ అక్కడితో అలా ఆగిపోము. ఖచ్చితంగా రవితేజ గారితో మళ్ళీ బ్లాక్ బస్టర్ తీసి తీరదా. ఇట్స్ అ సెల్ఫ్ మేడ్ ప్రామిస్ టు మై సెల్ఫ్. థ్యాంక్ యూ. అండ్ బీమ్స్ పరిగెత్తే రైలు అసలు దొరకట్లేదు. ఈ ఫంక్షన్కి రాలేదంటే ఎంత బిజీగా ఉన్నాడో ఆలోచించుకోవచ్చు. అండ్ సినిమాలో అందరూ నాకు నచ్చిన ఆర్టిస్టులే ఉన్నారు. గెటప్ సీన్